అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు ఔజుబిల్లాహి మినష్ రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం సూరా 21-45 ఆయాతులు. ఆయత్ నంబర్ 21. ఈ విధంగా అల్లాహ్ వాగ్దానం సత్యమని, ప్రళయం సంభవించటంలో సందేహానికి తావు లేదని ప్రజలు తెలుసుకోవటానికి మేము వారి పరిస్థితిని గురించి ప్రజలకు తెలియజేశాము. మరి వారేమో అప్పుడు ఈ వ్యవహారంలో పరస్పరం తర్జన భర్జన చేసుకోసాగారు. వీరి గుహపై ఒక కట్టడం కట్టండి అని కొందరన్నారు. వీరి సంగతి వీరి ప్రభువుకే బాగా తెలుసు. వీళ్ళ వ్యవహారంలో పైచేయిగా ఉన్నవారు మాత్రం ఇలా అన్నారు: మేము వీళ్ళు ఉన్న చోట ఒక ఆరాధనాలయం కడుతాము. ప్రళయం రావటం తథ్యమని, మరణానంతర జీవితం సత్యమని తెలుసుకోగోరే వారికి ఈ గుహ వారి వాస్తవ గాథలో గొప్ప సూచన ఉంది. సత్య తిరస్కారులకు కూడా ఈ గాథలో గొప్ప గుణపాఠం ఉంది. అంటే మేము వారి నిద్రపుచ్చి మేల్కొల్పినట్లే వారి వృత్తాంతం గురించి జనులకు తెలియపరిచాము. ఆ విషయం ఎలా తెలిసింది ప్రజలకు అంటే, ఒక కథనం ప్రకారం గుహవాసుల్లోనే ఒక వ్యక్తి వెండి నాణెం తీసుకొని ఆహార పదార్థాల కోసం పట్టణంలోకి వెళ్ళారు. కానీ 309 సంవత్సరాల క్రితం చలామణిలో ఉన్న నాణెం చూపెట్టేసరికి దుకాణం యజమానికి అనుమానం వచ్చింది. అతను మరో వ్యక్తికి ఆ నాణ్యాన్ని చూపెట్టాడు. అతను కూడా ఆశ్చర్యపోయాడు. అందరూ ఆ యువకుడిని గుచ్చిగుచ్చి ప్రశ్నించసాగారు. తాను అదే పట్టణానికి చెందిన వ్యక్తినని, నిన్నంటే నిన్ననే ఈ పట్టణం విడిచి వెళ్ళానని అతను స్థిరంగా చెప్పాడు. కానీ ఆ నిన్నకు 3 శతాబ్దాలు గడిచిపోయాయి. ప్రజలు ఎలా నమ్ముతారు? బహుశా ఇతనికి నిధులు దొరికి ఉంటాయని, వాటిని చెల్లించుకోవటానికే ఈ విధంగా చెబుతున్నాడని వారికి అనుమానం వచ్చింది. అలా ఈ విషయం రాజ్యాధికారి వరకు చేరింది. విచారణ జరిగిన తర్వాత అతని సహాయంతో ఆ రాజ్యాధికారి ఆ గుహ వరకు చేరుకున్నాడు. వజ్ర సంకల్పులైన ఆ యువకులను చూశాడు. అనంతరం అల్లాహ్ ఆ గుహలోనే నిద్రావస్థలోనే వారికి మరణమొసగాడు. ప్రళయదినం పట్ల, మరణానంతరం జీవితం పట్ల వారు వాదోపవాదాలు జరుపుకుంటుండగా మేము ఈ వాస్తవ గాథను వారి దృష్టికి తెచ్చాము అని ఒక భావం. మూలంలోని ఇజ్ అన్న పదానికి ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకోండి అన్న అర్థం కూడా వస్తుంది. ఈ మాటలన్నది ఎవరు? అప్పటి విశ్వాసులు ఇలా పలికారని కొందరు భావిస్తున్నారు. రాజ్యాధికారి, అతని సలహాదారులు ఈ విధంగా అన్నారని మరికొందరు అభిప్రాయపడ్డారు. రాజ్యాధికారి తన సహచరులతో కలిసి ఆ గుహ దగ్గరకు వెళ్ళాడు. వారిని పరామర్శించాడు. అనంతరం అల్లాహ్ వారిని అదే స్థలంలో నిద్రకు లోను చేశాడు. అప్పుడు రాజ్యాధికారి ఈ యువకుల రక్షణ నిమిత్తం ఒక కట్టడాన్ని నిర్మించండని ఆదేశించాడు. పరస్పరం వాదులాడుకుంటున్న వాళ్ళను ఉద్దేశించి వారి సంగతి వారి ప్రభువుకే బాగా తెలుసని అల్లాహ్ సెలవిచ్చాడు. వాదోపవాదాలలో గెలిచిన వారెవరు? విశ్వాసులా లేక అవిశ్వాసులా? విశ్వాసులని అల్లామా షౌకానీ అభిప్రాయపడగా, అవిశ్వాసులని ఇబ్న్ కసీర్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే విశ్వాసులు ఇలాంటి సలహాలు ఇవ్వరు. సజ్జనుల సమాధులపై ఆరాధనాలయాలు కట్టడం అల్లాహ్కు సుతరాము ఇష్టం లేదు. అల్లాహ్ యూదులను, క్రైస్తవులను శపించుగాక. వారు తమ ప్రవక్తల పుణ్యపురుషుల సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్నారు అన్న మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు సల్లం ప్రవచనం ఈ సందర్భంగా గమనార్హం. ద్వితీయ ఖలీఫా హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు పరిపాలనా కాలంలో ఇరాక్లో హజ్రత్ దానియేల్ అలైహిస్సలాం సమాధి కనుగొనబడింది. అయితే దాన్ని ఇతర సమాధుల మాదిరిగా కనుమరుగు చేయమని ఆయన ఆజ్ఞాపించారు. ఫలానా సమాధి ప్రవక్త సమాధి అని తెలిస్తే ప్రజలు దాని పట్ల అతిశయల్లుతారనే ఉద్దేశంతో ఆయన అలా చెప్పారు. ఆయత్ నంబర్ 22. వాళ్ళు ముగ్గురు, నాలుగోది వారి కుక్క అని కొందరంటారు. వారు ఐదుగురు, ఆరోది వారి కుక్క అని మరికొందరంటారు. వారు తమకు తెలియని విషయంలో ఊహాగానాలు చేస్తున్నారు. వారు ఏడుగురు, ఎనిమిదోది వారి కుక్క అని ఇంకా కొంతమంది అంటారు. వారి సంఖ్య గురించి నా ప్రభువు బాగా ఎరుగు. వారి సంఖ్య గురించి బహు కొద్ది మందికి మాత్రమే తెలుసని వారికి చెప్పు. కాబట్టి నువ్వు వారి విషయంలో స్థూలంగా మాత్రమే వాదించు. ఇంకా గుహ వారిని గురించి వీళ్లలో ఎవరినీ అడగకు. గుహవారు అసలు ఎంతమంది అన్న విషయంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలం నాటి విశ్వాసులు, అవిశ్వాసులలో వాదులాట జరిగేది. ముఖ్యంగా గ్రంథజ్ఞానం గలవారు యూదులు, క్రైస్తవులు ఈ వ్యవహారంలో లేనిపోని ప్రశ్నలు గుప్పించేవారు. వాస్తవానికి ఆ విషయానికి సంబంధించిన నిజజ్ఞానం వారిలో ఎవరికీ లేదు. అంచనాలపై కబుర్లు చెబుతున్నారు, కాకి లెక్కలు వేస్తున్నారు. చూడకుండా రాయి విసరటం లాంటిదే ఇది కూడా. ఇక్కడ 3 వర్గాల అభిప్రాయాలు ప్రస్తావనకొచ్చాయి. మొదటి 2 వర్గాల అభిప్రాయాలకు ఊహాగానాలు రజ్మం బిల్గైబ్గా బేరీజులుగా ఖరారు చేసిన తర్వాత
మూడో వర్గం అభిప్రాయాన్ని ప్రస్తావించడాన్ని బట్టి ఇది ప్రమాణబద్ధమైనదని, వాస్తవానికి వారి సంఖ్య అంతేనని, అంటే వారు 7గురని కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. కొంతమంది ప్రవక్త ప్రియ సహచరులు రజియల్లాహు అన్హు గృహవారి సంఖ్య ఎంత అన్న విషయం తెలిసిన బహు కొద్ది మందిలో మేము ఉన్నాం. మూడవ మాటలో అభిప్రాయపడినట్లు వారు 7గురు మాత్రమే అని చెప్పేవారు. అంటే వహీ ద్వారా నీకు తెలియజేయబడిన విషయాలకే నువ్వు పరిమితం అయి ఉండాలి, లేదా సంఖ్యా నిర్ధారణ విషయంలో వాదోపవాదాలకు, తర్జన భర్జనలకు తావు కల్పించకూడదు. ఈ నిర్ధారణకు ఎలాంటి ఆధారము లేదు అని మాత్రం చెప్పి ఊరుకో. పరస్పరం వాదోపవాదాలకు దిగిన వారిలో ఎవరినీ ఈ విషయం గురించి అడగకు. ఎందుకంటే చెప్పేవానికి అడిగేవానికన్నా ఎక్కువ జ్ఞానం ఉంటేనే కదా సరైన సమాధానం లభించేది. కానీ ఇక్కడ వ్యవహారం తద్భిన్నంగా ఉందాయే. ఓ ప్రవక్త, నీ వద్ద ఎంతో కొంత వాస్తవ జ్ఞానం సాధనం ఉంది. అంటే నీకు వహీ ద్వారా నిజానిజాలు తెలియజేయబడుతూ ఉంటాయి. కానీ ఇతరుల వద్ద ఈ విషయ పరిజ్ఞానం అసలే లేదు. వారు కేవలం అంచనాలపై ఆధారపడుతున్నారు, ఊహాలోకాల్లోకి విహరిస్తున్నారు. ఆయత్ నంబర్ 23. ఏ విషయంలోనైనా సరే రేపు నేను ఈ పని చేస్తానని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకు. ఆయత్ నంబర్ 24. అయితే అల్లా తలిస్తే చేస్తాను, ఇన్షా అల్లాహ్ అని అనాలి. మరిచిపోయినప్పుడల్లా నీ ప్రభువును స్మరించు. నా ప్రభువు దీనికన్నా సన్మార్గానికి దగ్గరగా ఉండే విషయం వైపుకు నాకు దారి చూపిస్తాడన్న ఆశ ఉందని చెబుతూ ఉండు. ఖురాన్ వ్యాఖ్యాతల కథనం ప్రకారం యూదులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు 3 ప్రశ్నలు వేశారు. 1. ఆత్మ, రూహ్ వాస్తవికత ఏమిటి? 2. అసాబే కాఫ్ గుహవారు ఇంతకీ ఎవరు? 3. జుల్కర్నైన్ ఎవరు? ఈ 3 ప్రశ్నలే ఈ సూరా అవతరణకు కారణభూతమైనాయి. నేను మీకు రేపు సమాధానం ఇస్తానని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కానీ ఆనాటి నుంచి 15 రోజుల దాకా దైవదూత జిబ్రాయిల్ దైవ సందేశాన్ని తీసుకురాలేదు. ఆ తర్వాత దైవ సందేశం అవతరించింది. ఇన్షా అల్లాహ్ అని చెప్పాలని అల్లాహ్ ఆయనకు ఆజ్ఞాపించాడు. ఆయతులోని రేపు అనే మాట భవిష్యత్తుకు వర్తిస్తుంది. అంటే భవిష్యత్తులో ఎప్పుడు ఏ పని చేయాలని సంకల్పించుకున్నా లేక వాగ్దానం చేసినా దైవం తలిస్తే అని తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే ఏ పని గురించి మనిషి తన సంకల్పాన్ని ప్రకటిస్తున్నాడో అందులో దైవాభిమతం ఏమిటో ఆ మేరకు దేవుడు అతనికి సద్బుద్ధిని ప్రసాదిస్తాడో లేదో కూడా అతనికి తెలీదు. అంటే వాగ్దానం చేసే సమయంలో లేక మాట్లాడే సమయంలో ఇన్షా అల్లాహ్ అనటం మర్చిపోతే ఆ సంగతి జ్ఞాపకం రాగానే ఇన్షా అల్లాహ్ అని పలకాలి, లేదా అల్లాహ్ను స్తుతించాలి, ఆయన పవిత్రతను కొనియాడాలి, క్షమాపణకై ఆయన్ని వేడుకోవాలి. అంటే ఏ పని చేయాలని నేను సంకల్పించుకున్నానో, ఏ ఉద్దేశాన్నైతే నేను వ్యక్తపరిచానో ఆ విషయంలో అల్లాహ్ నేను అనుకున్న దానికన్నా ఎక్కువ శ్రేయోదాయకమైన మార్గాన్ని తెరవవచ్చు. ఆయత్ నంబర్ 25. వారు తమ గుహలో 300 సంవత్సరాలు ఉన్నారు, మరో 9 ఏండ్లు అదనం. ఖురాన్ వ్యాఖ్యాతలలో అత్యధిక మంది ఈ పలుకులను అల్లాహ్ పలుకులుగా ఖరారు చేశారు. సూర్యమానం ప్రకారం 300 సంవత్సరాలైతే చంద్రమానం ప్రకారం 309 సంవత్సరాలవుతాయి. మరికొంతమంది విద్వాంసుల దృష్టిలో ఈ పలుకులు సంఖ్యా విషయంలో వాదోపవాదాలు చేసుకున్న వారివి. దానికి ఆధారంగా వారు అక్కడ వారు ఖచ్చితంగా ఎంతకాలం ఉన్నారో అల్లాహ్కు బాగా తెలుసు అన్న తదుపరి ఆయతను ఉదాహరిస్తారు. కానీ మెజారిటీ విద్వాంసుల వ్యాఖ్యానం ప్రకారం దీని భావం ఇది: గ్రంథం కల ప్రజలైనా మరొకరైనా తెలియజేయబడిన ఈ కాలం పట్ల విభేదిస్తే మీకెక్కువ తెలుసా లేక అల్లాహ్కు ఎక్కువ తెలుసా అని నువ్వు వారికి చెప్పు. ఆయన 309 సంవత్సరాలను తెలియపరిచాడంటే అదే సరైనదని భావించాలి. ఎందుకంటే ఆ యువకులు ఆ గుహలో ఖచ్చితంగా ఎంతకాలం ఉన్నారన్న సంగతి ఆయనకు మాత్రమే తెలుసు. ఆయత్ నంబర్ 26. వారికి చెప్పు, వారు అక్కడ ఖచ్చితంగా ఎంతకాలం ఉన్నారో అల్లాహ్కే తెలుసు. భూమి ఆకాశాల రహస్యం ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన ఎంత చక్కగా చూసేవాడు, మరెంత చక్కగా వినేవాడు. అల్లాహ్ తప్ప వారిని ఆదుకునేవాడెవడూ లేడు. అల్లాహ్ తన పరిపాలనా అధికారంలో నిర్ణయాలలో ఎవరినీ భాగస్వామిగా చేర్చుకోడు. ఇది కూడా అల్లాహ్ పరిజ్ఞానానికి అజ్మాయిషికి సంబంధించిన మరింత వివరణ. ఆయత్ నంబర్ 27. నీ వద్దకు వహీ ద్వారా పంపబడిన నీ ప్రభువు గ్రంథాన్ని పఠిస్తూ ఉండు. ఆయన వచనాలను మార్చగలవాడెవడూ లేడు. నువ్వెట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఆశ్రయం తప్ప వేరే ఆశ్రయాన్ని పొందజాలవు. ఆ మాటకొస్తే ఇది సర్వసాధారణమైన ఆజ్ఞయే.
ఏ విషయం నీ వద్దకు పంపబడినా దాన్ని పఠనం చేసుకో, ప్రజలకు దాని గురించి బోధపరచు అని అల్లా తన ప్రవక్త సల్లల్లాహు సల్లంకు తెలియజేశాడు. అయితే గుహవారి గాథ ముగింపు సందర్భంగా ప్రత్యేకంగా ఆజ్ఞాపించడాన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే, గుహవారి విషయంలో జనులు ఎవరెన్ని విధాలుగా చెప్పుకుంటూ తిరిగినా అల్లా తన గ్రంథంలో వాళ్ళ గురించి ఏ మేరకు విడమర్చి చెప్పాడో అదే సరైనది, ప్రామాణికమైనది. అంతవరకే నువ్వు జనులకు చదివి వినిపించు, అంతకు మించి ఇతరత్రా విషయాలను పట్టించుకోకు. ఒకవేళ నువ్వు గనక ఈ విషయాలను విడమర్చి చెప్పటానికి వెనుకంజ వేసినా, విముఖత చూపినా, లేక నీ ప్రభువు నుండి అందజేయబడిన వచనాలలో నువ్వు మార్పులు చేర్పులు చేసినా అల్లా పట్టు నుంచి నిన్ను రక్షించేవాడెవడూ ఉండడు. ఈ విషయం అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంను ఉద్దేశించి చెప్పినప్పటికీ వాస్తవానికి ఇది ఆయన అనుచర సమాజానికి కూడా వర్తిస్తుంది. ఆయత్ నంబర్ 28. తమ ప్రభువును ఉదయం సాయంత్రం వేడుకుంటూ ఆయన ప్రసన్నతను చూరగరే ప్రయత్నంలో ఉన్నవారి సహచర్యం పట్ల నీ మనసును సంతృప్తపరచుకో. జాగ్రత్త, వారి నుంచి నీ దృష్టిని మరల్చుకోకు. ప్రాపంచిక జీవితపు అందాలను నీవు కోరుకుంటావేమో చూడు. ఎవరి హృదయాన్ని మేము మా ధ్యానం పట్ల నిర్లక్ష్యానికి లోను చేశామో, ఎవడు తన మనోవాంఛల వెనుక పరుగులు తీస్తున్నాడో, ఎవడి పనితీరు మితిమీరిపోయిందో అతనికి విధేయత చూపకు. ఇంతకుముందు అల్-అనామ్ సూరా 52లో కూడా ఈ నిరుపేదల ప్రస్తావన వచ్చింది. వారు పేదవారైనప్పటికీ దైవ ధర్మాన్ని, మహాప్రవక్త సల్లల్లాహు సల్లంని సహచర్యాన్ని ఎంతగానో కోరుకునే అభిమాన ధనులు. అయితే వారున్న సమావేశంలో వారితో కలిసి కూర్చోవటానికి ఖురైషు కులీనులు ఎంతమాత్రం ఇష్టపడేవారు కాదు. హజ్రత్ సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు: మేము మొత్తం 6గురం దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం దగ్గర కూర్చుని ఉన్నాము. నేను కాకుండా బిలాల్, ఇబ్న మసూద్, హుజలీ తెగకు చెందిన ఒక వ్యక్తి, మరో 2 సహాబీలు ఉన్నారు. అప్పుడు మక్కాకు చెందిన ఖురైషు కులీనులు అక్కడికొచ్చి, కాస్త వీళ్ళందరినీ బయటికి పంపిస్తే మేము మీ ఎదుట కూర్చొని మీ బోధనను వింటామని కోరారు. సరే, మంచిదే కదా, కనీసం ఈ విధంగానైనా వారు తన ఉపదేశాన్ని వింటే వాళ్ళ హృదయ జగత్తు మారుతుందేమోనని భావించారు మహాప్రవక్త సల్లల్లాహు సల్లం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పని చేయరాదని అల్లా తన ప్రవక్తను గట్టిగా హెచ్చరించాడు. అంటే నిన్ను అమితంగా అభిమానించే ఈ పేదలను విస్మరించి సమాజంలోని శ్రీమంతులు, కులీనులపై దృష్టిని కేంద్రీకరించవు. మూలంలో ఫురుతా అనే పదం ఉపయోగించబడింది. ఈ పదం ఇఫ్రాత్ అనే మూల పదం నుంచి వచ్చిందనుకుంటే హద్దు మీరిపోవటం అని దానికి భావం. ఒకవేళ తఫ్రీద్ నుంచి ఏర్పడినదనుకుంటే దానికి అతి మిత ధోరణి అన్న అర్థం వస్తుంది. అతి మిత ధోరణి అనర్థదాయకం. ఆయత్ నంబర్ 29. ఈ విధంగా ప్రకటించు: ఆశాంతం సత్యంతో కూడుకున్న ఈ ఖురాన్ మీ ప్రభు తరపు నుంచి వచ్చింది కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరిన వారు నిరాకరించవచ్చు. అయితే సత్యాన్ని నిరాకరించిన దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము, దాని కీలలు వారిని చుట్టుముడతాయి. ఒకవేళ వారు సహాయం, ఉపశమనం, నీళ్లు అడిగితే నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడుతుంది. అది ముఖాలను మార్చివేస్తుంది. అత్యంత అసహ్యకరమైన నీరు అది. అత్యంత దుర్భరమైన నివాసం నరకం అది. ఆయత్ నంబర్ 30. ఇక విశ్వసించి సత్కార్యాలు చేసిన వారి విషయం: నిశ్చయంగా మేము ఉత్తమ ఆచరణ చేసిన వారి ప్రతిఫలాన్ని వృధా కానివ్వము. సాధారణంగా నరక యాతనను వర్ణించినప్పుడల్లా దాంతోపాటే స్వర్గలోక సుఖాలను ప్రస్తావించడం ఖురాన్ బోధనా శైలికి ఒక నిదర్శనం. నరకయాతన నుంచి అల్లా శరణు వేడటంతో పాటు స్వర్గాన్ని పొందాలన్న ఆశ, కోరిక, ఆరాటం ప్రజలలో జనించాలన్నదే దీని ముఖ్యోద్దేశం. ఆయత్ నంబర్ 31. వారి కోసం శాశ్వతమైన స్వర్గవనాలున్నాయి. వారి క్రింద నుంచి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు బంగారు కంకణాలు తొడిగించబడతారు. సన్నగాను దళసరిగాను ఉండే సుతి మెత్తని ఆకుపచ్చ రంగుగల పట్టు వస్త్రాలు ధరిస్తారు. వారక్కడ ఆసనాలపై దిండ్లకు ఆనుకుని ఆసీనులై ఉంటారు. ఎంత చక్కటి పుణ్యఫలం అది! ఎంత అమోఘమైన విశ్రాంతి నిలయం అది! దివ్య ఖురాన్ అవతరించే కాలంలోనూ అంతకుముందు కాలంలోనూ రాజులు, తెగల నాయకులు, శ్రీమంతులు తమ చేతులకు బంగారు మురుగులు ధరించేవారు. ఇది అప్పటి ఆచారం. దీనివల్ల సమాజంలో వారి ప్రత్యేకత వ్యక్తమయ్యేది. ఆ విషయాన్ని ఖురాన్ ప్రస్తావిస్తూ స్వర్గవాసులకు కూడా ఈ వైశిష్ట్యం ప్రాప్తమవుతుందని తెలిపింది. సుందుసున్ అంటే పలుచని పట్టు వస్త్రమని, ఇస్తబ్రకున్ అంటే దళసరి పట్టు వస్త్రమని భావం.
ప్రాపంచిక జీవితంలో బంగారు నగలు వేసుకోవటం, పట్టు వస్త్రాలు ధరించటం పురుషులకు నిషేధించబడింది. ఎవరైతే ఈ దైవాదేశాన్ని శిరసావహిస్తూ ఈ నిషిద్ధాంశాలకు దూరంగా ఉంటారో వారికి స్వర్గంలో ఈ వస్తువులన్నీ ప్రాప్తమవుతాయి. స్వర్గవాసులకు ఏ వస్తువు నిషిద్ధం కాదు. అక్కడ వారు కోరినదల్లా లభిస్తుంది. ఏ వస్తువుపై మీ మనసు పడినా, మీరు ఏది కోరినా అది స్వర్గంలో ఉంటుంది. సూరా హామీం సజ్దా 31. ఆయత్ నంబర్ 32. ఓ ప్రవక్త, వారికి ఆ ఇద్దరు వ్యక్తుల ఉదాహరణను కూడా వినిపించు. వారిలో ఒకతనికి మేము 2 ద్రాక్ష తోటలను ఇచ్చాము. వాటి చుట్టూ ఖర్జూరపు చెట్ల కంచెను నిర్మించాము. ఆ రెంటికి మధ్య పచ్చని పంట పొలాలను కూడా వసగాము. ఇంతకీ ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఏ కాలానికి చెందినవారు? అవగాహన నిమిత్తం అల్లాహ్ ఈ ఇరువురు వ్యక్తులను ఉపమానంగా పేర్కొన్నాడా, లేక నిజంగానే ఆ వ్యక్తులిద్దరూ ఉండేవారా? ఒకవేళ ఉంటే వారు ఇజ్రాయిల్ సంతతికి చెందినవారా, లేక మక్కా వాసులా అన్న విషయంలో ఖురాన్ వ్యాఖ్యాతల మధ్య ద్వంద్వాభిప్రాయాలున్నాయి. మొత్తానికి ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకతను విశ్వాసి, మరొకతను అవిశ్వాసి. ఒక తోటకు 4 వైపులా ప్రహరీ గోడ ఉన్నట్లుగానే మేము ఆ ఖర్జూర చెట్ల కంచెను వేశాము. ఆ ఖర్జూర చెట్లు స్వయంగా మంచి దిగుబడులను ఇవ్వటంతో పాటు ఆ తోటకు ప్రహరీ గోడలా ఉపయోగపడేవి. ఆ 2 తోటల మధ్య సారవంతమైన నేల కూడా ఉండేది. అందులో ఆహార ధాన్యాలు పుష్కలంగా పండేవి. ఆ విధంగా ఆ 2 తోటల ద్వారా పండ్లు, ఫలాదులు, ఆహార ధాన్యాలు పొంగి పొర్లేవి. ఆయత్ నంబర్ 33. ఆ 2 తోటలు దిట్టంగా పండాయి. అందులోని ఏ లోటు చేయలేదు. ఇంకా ఆ 2 తోటల మధ్య మేము ఒక కాలువను కూడా ప్రవహింపజేశాము. అంటే ఆ తోటలు పండటంలో ఎలాంటి కొరత చేసేవి కావు. పైగా దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేవి. ఆ తోటలకు నీరు సరఫరా చేయటంలో ఆ రైతు ఇబ్బంది పడరాదన్న ఉద్దేశంతో ఆరుతడి కోసం ఎదురు చూస్తూ ఉండాల్సిన పరిస్థితి రాకూడదన్న ఆలోచనతో నిత్యం గలగలా పారే సెలయేరును కూడా సమకూర్చాము. ఆయత్ నంబర్ 34. మొత్తానికి అతని పంట పండింది. ఒకనాడు అతను మాటల సందర్భంగా తన స్నేహితునితో, నేను నీకన్నా ఎక్కువ ధనవంతుణ్ణి, మంది మార్బలం రీత్యా కూడా నీకంటే ఎక్కువ బలవంతుణ్ణే అని అన్నాడు. ఆ తోటల యజమాని అయిన అవిశ్వాసి తన పొరుగువాడైన విశ్వాసిని ఉద్దేశించి బీరాలు పోయాడు. నఫ్రున్ అంటే సంతానం, నౌకర్లు, పాలేర్లని భావం. ఆయత్ నంబర్ 35. ఇలా అతను తన ఆత్మకు అన్యాయం చేసుకున్న స్థితిలో తన తోటలోకి వెళ్ళాడు. ఇలా అన్నాడు, ఏనాటికైనా ఈ తోట నాశనమైపోతుందని నేను అనుకోను. ఆయత్ నంబర్ 36. ప్రళయ గడియ ఆసన్నమవుతుందని కూడా నేను భావించటం లేదు. ఒకవేళ అలాంటిదేదైనా జరిగి నేను నా ప్రభువు వద్దకు మరలింపబడినా నిస్సందేహంగా నేను ఆ మళ్లింపు స్థానంలో ఇంతకన్నా మంచి స్థితిలోనే ఉంటాను. ధనమదంతో వాడి కళ్ళు పొరలు కమ్మాయి. వాడి ఆలోచనలు పెడత్రోవ పట్టాయి. మిడిసి పడటంతో పాటు ఊహాలోకాల్లో విహరించసాగాడు. ఏకంగా వాడు ప్రళయ దినాన్నే ధిక్కరించాడు. ఒకవేళ అలాంటిదేదైనా సంభవించినా అక్కడ కూడా తాను ఘనంగా సత్కరించబడతానని బీరాలు పోయాడు. అవిశ్వాసంలో అవధులు మీరిపోయిన వారి నోట ఇలాంటి అహంకారపూరితమైన మాటలే వెలువడతాయి. 1. ఉదాహరణకు, ఒకవేళ నేను నా ప్రభు వద్దకు తీసుకుపోబడినా అక్కడ కూడా సుఖాలు నా సొంతమవుతాయి అని అంటాడు. సూరా హామీం సజ్దా 50. 2. మా ఆయతులను తిరస్కరించి పరలోకంలో కూడా నేను ధనపరంగాను సంతానపరంగాను ఘనంగా అనుగ్రహించబడతానని ప్రగల్భాలు పలికే వ్యక్తిని నువ్వు చూసావా? సూరా మర్యం 77. ఆయత్ నంబర్ 37. అప్పుడు అతని స్నేహితుడు అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు, ఏమిటి, నిన్ను మట్టితో చేసి ఆ తరువాత వీర్యపు బిందువుతో సృష్టించి ఆ పైన నిన్ను నిండు మనిషిగా తీర్చిదిద్దిన ఆయననే, ఆ ఆరాధ్య దైవాన్నే తిరస్కరిస్తున్నావా? అహంభావంతో కూడిన అతని మాటల్ని విన్న స్నేహితుడు మోమిన్ అతనికి ఈ విధంగా హితబోధ చేశాడు. చూడు మిత్రమా, నువ్వు ఏం మాట్లాడుతున్నావో కాస్త ఆలోచించి మాట్లాడు. నువ్వు ఏకంగా సృష్టికర్తనే ధిక్కరిస్తున్నావు. మరి చూడబోతే ఆయనే నిన్ను మట్టితో చేశాడు. ఆ తర్వాత నీటి బిందువుతో రేతస్సుతో సృజించాడు. ఆదిమానవుడైన ఆదం అలైహిస్సలాం మట్టితో సృజించబడటం వల్ల మానవులందరి అసలు మూలం మట్టిగానే భావించబడుతుంది. మరి సమాగం మూలంగా తండ్రి వెన్నులో నుంచి వెలువడిన వీర్యకణం మాతృ గర్భంలోకి వెళ్ళి ఆగింది. అది నలుసుగా మారింది. 9 మాసాలు అక్కడే పెరిగింది. ఆ తర్వాత సంపూర్ణ మానవాకారంలో మనిషి తల్లి కడుపును చించుకొని పుడమపై పాదం మోపాడు. మరికొంతమంది విద్వాంసుల దృష్టిలో మానవుడు మట్టితో చేయబడ్డాడు అంటే అర్థం ఇది. మానవుడు తినే ఆహారమంతా మట్టిలో నుంచి ఉత్పన్నమైనదే. ఆ ఆహారంతోనే
పురుషుని వెన్నులో వీర్యం తయారవుతుంది. అది మాతృ స్త్రీ గర్భంలోకి పోయి మనిషి పుట్టుక ప్రక్రియను మొదలెడుతుంది. ఈ విధంగా మనిషికి మట్టికి అవినాభావ సంబంధం ఉంది. మేలును మరిచిన మనిషికి అతని నిజస్వరాన్ని జ్ఞాపకం చేసే ఉద్దేశంతో ఇదంతా చెప్పటం జరిగింది. ఆ విధంగానైనా అతను తన సృష్టికర్త మరియు నిజ ప్రభువును తెలుసుకొని తన జీవిత పరమార్థాన్ని గ్రహిస్తాడని ఆశించబడుతుంది. అందుకే మిడిసిపడుతున్న తన స్నేహితుని ఉద్దేశించి ఆ వ్యక్తి బోధపరిచాడు. నీ ప్రభువు మేళ్లను విస్మరించకు. ఆయన నిన్ను ఏ విధంగా అత్యంత అల్పస్థానం నుంచి అత్యున్నత స్థానానికి చేర్చాడో కాస్త యోచన చెయ్యి. అద్భుతమైన ఈ ప్రక్రియలలో ఆయనకు ఎవరూ తోడ్పడలేదు. అందులో ఎవరి భాగస్వామ్యమూ లేదు. ఇదంతా చేసేవాడు ఒక్కగానొక్క అల్లాహే. అటువంటి సాటిలేని ప్రభువునే నువ్వు తిరస్కరిస్తున్నావు. ఈ మనిషి ఎటువంటి కృతజ్ఞుడు. ఆయత్ నంబర్ 38. నా మట్టుకు నేను ఆ అల్లాహే నా ప్రభువు అని నమ్ముతున్నాను. నేను నా ప్రభువుకు సహవర్తునిగా ఎవరినీ కల్పించను. నేను మాత్రం ఎన్నటికీ నీలాగా మాట్లాడను. ఎందుకంటే నేను ఒకే ఒక్కడైన దేవుని పోషకత్వాన్ని, ఆయన ఏకత్వాన్ని అంగీకరించాను. విశ్వాసైన ఈ మిత్రుని మాటలను బట్టి బోధపడేదేమిటంటే ఆ తోట యజమాని ముష్రిక్ మరియు కాఫిర్. ఆయత్ నంబర్ 39. మిత్రమా, నువ్వు నీ తోటలోకి పోతున్నప్పుడు అల్లా తలచినదే అవుతుంది. అల్లా ద్వారా లభించే శక్తి తప్ప వేరే శక్తి ఏదీ లేదు అని ఎందుకు పలకలేదు? ఒకవేళ నువ్వు నన్ను సంపదలో, సంతానంలో నీకన్నా అల్పునిగా చూస్తున్నట్లయితే. దైవానుగ్రహాల పట్ల ఎలా కృతజ్ఞతాభావంతో మసలుకోవాలో ఆ మిత్రుడు అతనికి చెప్పాడు. కళకళలాడే ఆ తోట లోపలికి ప్రవేశించినప్పుడు మాషా అల్లాహ్, లా కువ్వత ఇల్లా బిల్లాహ్ అని నువ్వు ఎందుకు పలకలేదు? ఏది జరిగినా దైవేచ్ఛతోనే జరుగుతుంది. ఆయన తలిస్తే దాన్ని అలాగే ఉండనిస్తాడు. ఆయన తలుచుకుంటే నామరూపాలు లేకుండా చేసేస్తాడు. అందుకే హదీసులో ఈ విధంగా చెప్పబడింది. ఎవరికైనా సరే తమ సంపద, సంతానం, స్థితి బాగా అనిపిస్తే వారు మాషా అల్లాహు, లా కువ్వత ఇల్లా బిల్లాహ్ అని పలకాలి. ఆయత్ నంబర్ 40. తెలుసుకో, నా ప్రభువు నాకు నీ తోట కన్నా మేలైన దాన్ని ప్రసాదించి నీ తోటపై ఆకాశం నుంచి ఏదన్నా శిక్షను పంపినా పంపవచ్చు. ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పుడు అది తెల్లవారేసరికి చదునైన నున్నని మైదానంలో అయిపోవచ్చు. ప్రపంచంలో లేదా పరలోకంలో లేదా ప్రపంచం మరియు పరలోకం రెండింటిలోనూ నా ప్రభువు నన్ను కటాక్షించవచ్చు. పాపాలకు ప్రతిఫలంగా వచ్చిపడే శిక్షను హుస్బాన్ అంటారు. అసలు ఈ పదం హిసాబ్ నుంచి వచ్చింది. ఆకాశం నుండి విరుచుకుపడే ఆగ్రహ జ్వాల, వడగాడ్పు ద్వారా సృష్టికర్త ఇట్టే నిలదీసి నిమిషాల్లో లెక్క తేల్చేస్తాడు. ఇప్పుడు నవనవలాడుతున్న ఈ తోట రేపు తెల్లవారేసరికల్లా నేలమట్టమై చదునైన మైదానంలో మారిపోయినా ఆశ్చర్యం లేదు. ఆయత్ నంబర్ 41. లేదా దీని నీరు భూమిలో ఇంకిపోనూ వచ్చు. దాన్ని వెతికి తీసుకురావడం నీ తరం కాకపోవచ్చు. లేదా నీ తోటల పచ్చదనానికి, నీ పంట పొలాల సేద్యానికి దోహదపడుతున్న ఈ కాలువ ఎండిపోవచ్చు. అందలి నీరు భూమి లోపలికి దిగిపోవచ్చు. నీరు గనక నేల అడుగుకి వెళ్ళిపోతే ఆ నీటిని నేల ఉపరితలంలోకి తీసుకురావటం నీ తరం కాదు. పెద్ద పెద్ద యంత్రాలు, పంపు సెట్లు కూడా పనికి రాకుండా పోతాయి. అర్థమైందా? ఆయత్ నంబర్ 42. అతని పండ్లని ముట్టడించబడ్డాయి. దానికోసం పెట్టిన పెట్టుబడిపై అతని చేతులు నలుపుకుంటూ ఉండిపోయాడు. ఆ తోట తలక్రిందులై తడికలపై పడి ఉంది. అయ్యో, నేను నా ప్రభువుకు సహవర్తులుగా ఎవరినీ నిలబెట్టకుండా ఉంటే ఎంత బావుండేదని ఆ వ్యక్తి అన్నాడు. ఇది తోట వినాశానికి సంకేతం. అంటే అతని తోటంతా ధ్వంసం చేయబడింది. తోట పెంపకానికి, సేద్యానికి, ఎరువుల కోసం చేసిన ఖర్చులను తలుచుకుని బాధపడసాగాడు. చేతులు నలుపుకున్నాడంటే తన తప్పిదంపై సిగ్గు చెందాడన్న భావం కూడా వస్తుంది. నిన్నటి వరకు ద్రాక్ష తీగలు ఏ తడికలపై, పందిళ్లపై ఉండేవో ఇప్పుడు అవన్నీ కుప్పకూలిపోయినాయి. పంటంతా విధ్వంసానికి గురైంది. సర్వాధికారైన అల్లాహ్కు ఇతరులను సాటి కల్పించటం, దైవానుగ్రహాలను పొందిన తర్వాత కూడా ఆయన్ని కాదనటం, ఆయనకు వ్యతిరేకంగా గర్వహంకారాన్ని, తలబిరుస్తనాన్ని ప్రదర్శించడం ఒక మానవ మాత్రునికి సుతరాము శోభించదన్న యథార్థం ఇప్పుడు అతనికి బోధపడింది. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనమేమిటి? అప్పటికే పూడ్చలేని నష్టం జరిగిపోయింది. ఇలా ఉంటుంది దేవుని దెబ్బ. ఆయత్ నంబర్ 43. అల్లా పట్టు నుంచి అతన్ని రక్షించి సహాయపడటానికి అతని జన సమూహమేదీ రాలేదు. స్వయంగా అతను కూడా ప్రతిఘటించలేకపోయాడు. ఏ మంది మార్బలాన్ని చూసుకొని అతను మురిసిపోయేవాడో వారెవరూ అతని తలరాతను మార్చలేకపోయారు.
అతను సైతం దేవుని పట్టు నుంచి తనను కాపాడుకోలేకపోయాడు. ఆయత్ నంబర్ 44. సర్వాధికారాలు సత్యభద్రుడైన అల్లాహ్వేనని, పుణ్యఫలం ప్రసాదించడంలోనూ ఆయనే ఉత్తముడని, పర్యవసానం రీత్యా కూడా ఆయనే అత్యుత్తముడని అక్కడే తేలిపోయింది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో అందరికీ కనువిప్పు కలుగుతుంది. విశ్వాసులు అవిశ్వాసులు అందరూ సాక్ష్యమిస్తారు. అల్లా తప్ప ఆ గండం నుంచి గట్టెక్కించే నిజదైవం ఎవరూ లేరని. కొమ్ములు తిరిగిన పొగరుబోతులు, అధికార మదాంధులు సైతం అలాంటి గడ్డు పరిస్థితుల్లో దేవుని ఏకత్వాన్ని విశ్వసించడానికి సమాయత్తమవుతారు. కానీ ఆ తరుణంలో విశ్వసించటం వారికి ఏ విధంగానూ లాభదాయకం కాజాలదు. ఫిరౌను వంటి అధికార మదాంధుడు కూడా సముద్రంలో మునిగే ముందు తన విశ్వాసాన్ని ప్రకటించాడు. ఆ విషయాన్ని దివ్య ఖురాన్ ఇలా పేర్కొంది. చివరకు ఫిరౌన్ మునిగిపోతున్నప్పుడు ఇలా అరవసాగాడు: ఇజ్రాయిలు సంతతి వారు విశ్వసించే దేవుడే నిజమైన దేవుడని, ఆయన తప్ప మరో దేవుడు లేడని నేను విశ్వసించాను. నేను కూడా విధేయతతో శిరస్సు వంచే వారిలో ఒకణ్ణి. సూరా యూనుస్ 90. ఇతర అవిశ్వాసుల గురించి ఖురాన్లో ఈ విధంగా అనబడింది: వారు తీరా మా శిక్షను చూశాక మేమిప్పుడు ఒక్కడైన అల్లాహ్ను విశ్వసించాము, అల్లాహ్కు భాగస్వాములుగా నిలబెట్టిన వారందరినీ నిరాకరిస్తున్నామని అంటారు. సూరా మోమిన్ 84. తనను నమ్ముకున్న వారికి ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించేవాడు, వారి కథను సుఖాంతం చేసేవాడు అల్లాహ్ మాత్రమే. ఆయత్ నంబర్ 45. ఓ ప్రవక్త, ప్రాపంచిక జీవితపు ఉదాహరణను కూడా వారికి తెలుపు. అది మేము ఆకాశం నుంచి కురిపించే వర్షపు నీరు వంటిది. దానివల్ల నేలలో దట్టమైన పచ్చిక మొలిచింది. ఆఖరికి అది పొట్టు పొట్టుగా మారిపోగా గాలులు దాన్ని లేపుకుపోతాయి. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడు. ప్రపంచం ఎంత అస్థిరమైనదో, తాత్కాలికమైనదో ఈ ఆయతులో పచ్చిక మైదానపు ఉపమానం ద్వారా వివరించడం జరిగింది. ఆకాశం నుంచి వానజల్లు కురవగానే నేలలో పచ్చిక మొలకెత్తుతుంది. పొలాలు సస్యశ్యామలంగా మారతాయి. చెట్లు పచ్చగా మారి కలకలలాడుతుంటాయి. కానీ కొన్ని మాసాలకే ఇవన్నీ ఎండిపోతాయి. అనావృష్టి మూలంగా నేల బీటలు వారుతుంది, లేదా పంటలు పండి ఎండు గడ్డిగా తయారవుతాయి. కుప్పలు నూర్చినప్పుడు ఆ గడ్డి పొట్టుగా మారిపోతుంది. వేగంగా వీచే గాలులు ఆ పొట్టును ఒక చోటు నుంచి మరో చోటికి తీసుకుపోతుంటాయి. సుడిగాలి వచ్చినప్పుడు ఆ గడ్డి పరకలు గిరగిరా తిరుగుతూ విలవిల్లాడుతాయి. ప్రాపంచిక జీవితం కూడా ఇంతే. ఈ ప్రాపంచిక వైభవాలు, ఆస్తిపాస్తులు, ఆలుపిల్లలు, అలంకారాలు నశ్వరమైనవి. ఒక పెనుగాలికో, ఒక ఉప్పెనకో, ఒక ఉధృతమైన వరదకో, ఒక భూకంపానికో, ఒక ప్రకృతి ప్రకోపానికై గురైనప్పుడు సర్వనాశనమైపోతాయి. వాస్తవానికి ఇవన్నీ ఆ ఏకైక ఆరాధ్యుని అధీనంలో ఉన్నాయి. ఆయన అధికారానికి లోబడి ఉన్నాయి. ప్రాపంచిక జీవితపు ఈ వాస్తవికతను అల్లాహ్ దివ్య ఖురాన్లో అనేక చోట్ల ప్రస్తావించాడు. సూరా యూనుస్ 25, సూరా జుమర్ 21, సూరా హదీద్ 50 మొదలైనవి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.